పవన్ మరియు రోషన్ వరుసగా 15,000, 20,000 రూపాయల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సర అంతం వచ్చిన 49,000 రూపాయల లాభంలో రోషన్ వాటా ఎంత? పవన్ మరియు రోషన్ల లాభాల నిష్పత్తి తెలుసుకుందాం. లాభాల నిష్పత్తి పెట్టుబడి ఇంటూ కాలము. లాభాల నిష్పత్తి పెట్టుబడి పవన్ది 15,000 ఇంటూ కాలం వచ్చేసి సంవత్సరం కాబట్టి 12 నెలలు. రోషన్ పెట్టుబడి 20,000 ఇంటూ కాలం 12 నెలలు. 12కు 12 క్యాన్సల్, 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్, 5తో పోతే 5 మూల 15, 5 4 20. లాభాల నిష్పత్తి 3:4. ఇప్పుడు రోషన్ వాటా కనుక్కుందాం. రోషన్ వాటా వచ్చేసి 4 బై మొత్తం నిష్పత్తి 7 ఇంటూ 49,000. 7 ఒకట్లు 7 ఏళ్ళు 49, 7 0 0 7 0 0 7 0 0. 4 ఇంటూ 7,000. 4 ఇంటూ 7,000 28,000 అవుతుంది. 4 ఏళ్ళు 28 కాబట్టి 28,000 అవుతుంది. రాజు, గోపాల్ వరుసగా ఒక వ్యాపారాన్ని 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు పెట్టుబడులతో ప్రారంభించారు. సంవత్సర అంతం వచ్చిన లాభం 72,000 రూపాయలలో రాజు వాటా ఎంత? రాజు, గోపాల్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి లాభాల నిష్పత్తి తెలుసుకుందాం. లాభాల నిష్పత్తికి సూత్రం పెట్టుబడి ఇంటూ కాలం. రాజు యొక్క పెట్టుబడి 3 లక్షల రూపాయలు, కాలం 1 సంవత్సరం కాబట్టి 12 నెలలు. ఈస్టు గోపాల్ యొక్క పెట్టుబడి 5 లక్షల రూపాయలు, కాలం సంవత్సరం కాబట్టి 12 నెలలు. 12కు 12 క్యాన్సల్, 5 సున్నాలు 5 సున్నాలు క్యాన్సల్. లాభాల నిష్పత్తి 3:5. ఇక్కడ రాజు వాటా ఎంత అన్నాడు. రాజు వాటా 3 భాగాలు వచ్చింది, మొత్తం 8 భాగాలు. 3/8 ఇంటూ 72,000 రూపాయలు లాభం. 8 ఒకట్లు 8 తొమ్మిది 72, 8 0 0 8 0 0 8 0 0. 9,000 ఇంటూ 3 27,000 రూపాయలు రాజు వాటా అవుతుంది. ప్రభు, సురేష్ ఒక్కొక్కరు 1,00,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తర్వాత సురేష్ వ్యాపారం నుండి వైదొలిగాడు. సంవత్సరాంతం వచ్చిన లాభం 2 లక్షల రూపాయలలో సురేష్ వాటా ఎంత అన్నాడు. అంటే ప్రభు సంవత్సరం వరకు వ్యాపారంలో కొనసాగాడు. సురేష్ 3 నెలలు మాత్రమే వ్యాపారంలో కొనసాగాడు. వారి లాభాల నిష్పత్తి తెలుసుకుందాం. ప్రభు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం వరకు వ్యాపారం కొనసాగించాడు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1,00,000 ఇంటూ 12 ఇస్టు సురేష్ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 3 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి 1,00,000 ఇంటూ 3. 1,00,000కు క్యాన్సల్, 3 ఒకట్లు 3 నాలుగులు. వారి లాభాల నిష్పత్తి 4:1. సురేష్ యొక్క వాటా తెలుసుకుందాం. ఇప్పుడు సురేష్ వాటా, సురేష్ 1 మొత్తం నిష్పత్తి 5 ఇంటూ 2 లక్షలు. 5 ఒకట్లు 5 నాలుగుల 20, 5 0 0 5 0 0 5 0 0 5 0 0. సురేష్ యొక్క వాటా 40,000 రూపాయలు.